అండ్ అందరికీ నమస్కారం. నాయన మీ శ్రీహరి. ఈరోజు వీడియో వచ్చేసి లవ్ గురించి. నాకు తెలిసిన దాంట్లో, నేను తెలుసుకున్న దాంట్లో చిన్న ఇన్ఫర్మేషన్ మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఇప్పుడు ఒక అమ్మాయి కానీ ఒక అబ్బాయి కానీ లవ్ చేస్తే వాళ్ళకి ముందుగా చెప్పేయండి, మనం సిన్సియర్గా లవ్ చేస్తున్నామా, లేదా టైం పాస్ చేస్తున్నామా, లేదంటే ఇంక దేనికోసమని ఇంకేదన్నా ఎక్స్పెక్ట్ చేసి లవ్ చేస్తున్నామా అని ముందుగా చెప్పేయండి. అలా కాకుండా కొన్ని రోజులు లవ్ చేసుకొని దాని తర్వాత అప్పుడు నాకు తెలియదు, ఏదో జస్ట్ నాకు అప్పుడు మెచ్యూరిటీ లెవెల్స్ చాలా తక్కువ, అప్పుడు చేశాను అంటే వీడికి అవతల వాడు, అది అమ్మాయి కానీ అబ్బాయి కానీ ట్రూగా మిమ్మల్ని కానీ లవ్ చేసినాడు అనుకోండి, వాళ్ళ హార్ట్ ఫెయిల్ అవుతుంది. ఒకరిని మీరు నమ్మించి గొంతు కోసినట్లే అవుతుంది. ముందుగానే చెప్పేయండి, నేను టైంపాస్ చేస్తున్నాను, జస్ట్ కొన్ని రోజులు ఉంటాను అంత, నీకు జస్ట్ కొన్ని రోజులు మాత్రమే అని మీరు ముందుగానే చెప్పేయండి. అంతేగాని అయ్యో ఐ లవ్ యూ, ఐ మిస్ యూ, నువ్వంటే నాకు ప్రాణం, నువ్వంటే నాకు పిచ్చి, నువ్వు అంటే బతకలేను, నువ్వంటే ఈ చెత్తలో నాన్సెన్స్ అంతా ఉంది. ఏదైనా కానీ ఉన్నంతలో మీరు ముందుగా క్లారిటీగా బతకండి అంతే. ఒక రోజా, 2 రోజుల, 3 రోజుల, సంవత్సరం ఎంత అయినా కానీ. అలా కాకుండా కొన్ని రోజులు లవ్ చేసి దానికి చెత్త రీజన్లు చెప్తుంటారు. లవ్ చేస్తారు ఒక 1 month 6 months లేదంటే 1 year చేసేసి మా ఇంట్లో మనది యాక్సెప్ట్ చేయరండి, మా ఇంట్లో మనలో యాక్సెప్ట్ చేయరురా, మా నాన్నకి నువ్వు నచ్చలేదురా, మా అమ్మకి నువ్వు నచ్చలేదురా, ఇంకా మనలో బ్రేకప్ రా. అది అమ్మాయి కానీ అబ్బాయి కానీ. వీడు అబ్బాయి ఏమంటాడు, నాకు జాబ్ రాలేదు, నేను సెటిల్ అయ్యేంత వరకు నేను ఇలాంటివంతా పక్కన పెట్టేద్దాం అనుకుంటాను, నేను సెటిల్ కావాలా, నువ్వు అడ్డం ఉండవు, నీతో ఆలోచనలు వస్తున్నాయి, నేను సెటిల్ అయిన తర్వాత నీ దగ్గరికి వస్తాను. ఇంతకుముందు ఎవరు వచ్చి వీక్తుంటారా మీరంతా, అదంతా ముందుకు వెళ్తాం. మీకు మీ అమ్మ మీ నాన్న ఒప్పుకోరని మీకు ముందుకు వెళ్తా, అప్పుడేం వీక్తుంటారు, సడన్గా వచ్చేస్తాయా, మా అమ్మ ఒప్పుకోలా, మా నాన్న ఒప్పుకోలా. నీకు లవ్ చేయనప్పుడు మీ అమ్మని మీ నాన్న గురించి తెలదా, నీకు లవ్ చేయను వంత తిరిగినప్పుడు మేము తెలదా, లేదంటే అమ్మాయితో తిరిగినప్పుడు తెలదా, నీ డ్రీమ్స్ కానీ నీ మిగిలినవి కానీ మీకు తెలదా, తిరిగినప్పుడు కానీ చేసినప్పుడు కానీ సడన్గా వచ్చేస్తాయా. అమ్మ ఒప్పుకోలా, నాన్న ఒప్పుకోలా, కెరీర్ ఇదంతా కాదమ్మా, వాడు నీకు బోరు కొట్టేసినాడు, ఆ అమ్మాయి నీకు బోరు కొట్టేయింది, దట్స్ ద ట్రూత్. తొక్కలో వ్యాపారాలంతా పెట్టుకోవద్దండి. ఏదైనా కానీ ముందుగా చెప్పుకోండి. ఎంజాయ్ చేసేవాళ్ళు ఎంజాయ్ చేయండి, ఇద్దరికి ఓకే అనుకుంటే ఎంజాయ్ చేయండి, అంతేగాని ఫీలింగ్స్తో ఆడుకోకూడదు. మీది టైంపాసే కావచ్చు, మీది జస్ట్ ఫన్ కోసమే కావచ్చు, లేదంటే ఇంకో దానికోసం కావచ్చు. అవతల వాళ్ళది జీవితం, వాళ్ళే నా జీవితం అనుకుంటారు, వాళ్ళ కోసమే నా జీవితం అనుకుంటారు. అర్థం చేసుకోండి. ఏదైనా కానీ ట్రూగా ఉంటే ట్రూగా ఉండండి, టైంపాస్ ఉంటే టైంపాస్ ఉండండి. అమ్మ ఒప్పుకోవాలి, నాన్న ఒప్పుకోవాలి, ఇలా కాకమ్మ కథలు, కెరీరు, ఇవంతా కాకమ్మ కథలు అంతా వద్దు. దయచేసి ఈ లవ్ విషయంలో క్లారిటీగా ఉండండి. ఈ జనరేషన్లో, ఆ కాలం అంతా అయిపోయింది, ఈ జనరేషన్లో క్లారిటీగా ఉండండి. టైంపాస్, డేటింగ్,